ప్రాజెక్ట్ గురించి రీల్ రిలీజ్ చేశాక ఐ గాట్ మెనీ క్వెషన్స్. మీ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతది అని. నేను ఎలాంటి ఎపిసోడ్‌లో లేను. ఇట్స్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ప్రమోషన్. ఆ ప్రాజెక్ట్‌ని మా రీల్ ద్వారా ప్రమోట్ చేయాలంతే. సో, అలా ఆ టీమ్ వాళ్ళు కొంతమంది క్రియేటర్స్‌ని ఇన్వైట్ చేశారు. ఆ ఇన్వైట్ చేసిన క్రియేటర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ తీసుకురావాలని చెప్పారు. మనకి రెగ్యులర్‌గా ఆఫీస్‌లో జరిగే పాట్‌లక్స్ లాగా. అండ్ ఇంకో గోల్ ఏంటంటే నో చికెన్, నో మటన్, నో బిర్యానీ, నో ఫిష్, నో పన్నీర్ ఇవన్నీ ఆల్రెడీ వేరే వాళ్ళు ఐటెమ్స్ చేసేసున్నారు. సో, ఇది కాకుండా ఏమైనా డిఫరెంట్‌గా చేయమని చెప్పారు. ఐ వాస్ లైక్ ఓకే. ఇంకేముంటాయి డిఫరెంట్‌గా అని చెప్పి. దెన్ ఐ మేడ్ టొమాటో చట్నీ అది నాకు కొంచెం మంచిగా వచ్చు టొమాటో పచ్చడి కాబట్టి. అండ్ దెన్ నేను ఇంకా గుంత పొంగడాలు ఇవి మాత్రం ఆర్డర్ పెట్టేశాను. ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు. నేను లొకేషన్‌కి 3 కల్లా ఉండాలి. నా ఇల్లు ఆ లొకేషన్‌కి ఒక 2 అవర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ అక్కడికి రీచ్ అయ్యాక వాళ్ళు నా డిష్ టేస్ట్ చేయకముందే నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఇది మాత్రం నేను ఆర్డర్ చేశాను అండ్ టొమాటో పచ్చడి నేను చేశానని. దాదాపు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఆ సెట్స్ మీదే ఉన్నారు. మనం వెళ్ళి మన డిష్ టేస్ట్ చేపిచ్చొచ్చు కూడా అందరితో. బట్ నేను వెళ్ళలేదు. ఓన్లీ యష్మి అండ్ సుమ గారితోనే మాట్లాడి కిందకి దిగేశాను. నేను కొంచెం ఇంట్రోవర్ట్ అండ్ ఆల్సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి షూట్స్ ఉన్నాయి అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్ టూ. లొకేషన్‌కి 1కి రమ్మని చెప్పారు. నా పనులతో నేను 3కి వెళ్తే 3 కూడా కాదు 6 వరకు వెయిట్ చేపిచ్చారు కొంతమంది క్రియేటర్స్‌ని. అండ్ లిటరల్లీ హోల్ డే అంతా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.